ఓకే. హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మన బిజినెస్ అనలిస్ట్ తెలుగు కోర్స్ అనేది త్వరలో స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ తెలుగు బిజినెస్ అనలిస్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది నేను మీమ్స్ ద్వారా మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఏం చేస్తారు అనేది. సో ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ వచ్చేసి యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఏంటి అంటే గ్యాదరింగ్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది స్టేక్ హోల్డర్. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఒక మీమ్ ఉంది కదా, ఒక ఇమేజ్. సో ఈ వెయిటర్ ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి సెకండ్. సో ఈ వెయిటర్ ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి బిజినెస్ అనలిస్ట్. అండ్ ఇక్కడ ఎవరైతే యాక్టర్ ఉన్నారో వెంకటేష్, సో తిను వచ్చేసి మనకి స్టేక్ హోల్డర్. సో ఇక్కడ వెంకటేష్ ఆర్డర్ ఇస్తేనే కదా ఇక్కడ నోట్ చేసుకునేది ఎగ్జాక్ట్లీ రియల్ టైంలో కూడా. సో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తారో ప్రాజెక్ట్ సంబంధించి అది మనం నోట్ చేసుకోవాలి యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్. ఇక్కడ మనం బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఉన్నాడు కదా, మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ ప్రైమరీ డ్యూటీ నెంబర్ వన్. ఓకే. సో నెంబర్ టూ వచ్చేసి కన్వర్ట్ రిక్వైర్మెంట్స్ ఇంటూ యూజర్ స్టోరీస్. సో ఇక్కడ మనకి ఎవరైతే స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్ ఇచ్చాడో అదే రిక్వైర్మెంట్ ఇప్పుడు మనం యూజర్ స్టోరీస్లో కన్వర్ట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ ఇక్కడ ఎలా చేస్తున్నారో మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఒక దాంట్లో రాస్తున్నాడు. మనం కూడా ఒక వర్డ్ డాక్యుమెంట్లో రాయాలి ఈ రిక్వైర్మెంట్స్ అనేది. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూజర్ స్టోరీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనం కలెక్ట్ చేసామో దాన్ని మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, దాన్నే మనం యూజర్ స్టోరీ అంటాం. ఇది వచ్చేసి డ్యూటీ నెంబర్ టూ. ఓకే. అండ్ డ్యూటీ నెంబర్ త్రీ ఆఫ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఈస్ క్రియేటింగ్ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్ అండ్ మార్కప్స్. సో ఇక్కడ చూస్తే ఈ మూవీలో ఈ ఈ యాక్టర్ వచ్చేసి ఒక డయాగ్రామ్ క్రియేట్ చేస్తాడు. అది చేసి ప్రజెంట్ చేస్తాడు ఇతనికి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ ఎవరంటే ఎవరైతే డయాగ్రామ్ చేస్తున్నారో ఇతను బిజినెస్ అనలిస్ట్. అండ్ ఇతను వచ్చేసి మన స్టేక్ హోల్డర్. సో మనం డయాగ్రామ్స్ క్రియేట్ చేసి వీళ్ళకి చూపిస్తే ఒక క్లారిటీ ఇంకా బాగా అనేది రిక్వైర్మెంట్స్ నుండి ఇంకా కొంచెం క్లారిటీ అనేది ఎక్కువ వస్తుంది. సో దానికే మనం ఏం క్రియేట్ చేస్తామంటే ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్ అండ్ మాకప్స్. అది ఇలా ఉంటుంది పెన్ డయాగ్రామ్స్ అనేది. ఓకే. ఇది వచ్చేసి డ్యూటీ నెంబర్ త్రీ ఆఫ్ ఎ బిఏ. ఓకే. అండ్ డ్యూటీ నెంబర్ ఫోర్ ఏంటి అంటే యాడింగ్ స్టోరీస్ అండ్ యూఎంఎల్ డయాగ్రామ్స్ మాకప్స్ ఇన్ జీరా టూల్. సో ఇక్కడ చూస్తే మనం యూజువల్లీ ఫ్రిడ్జ్లో ఏం యాడ్ చేస్తాం, ఫ్రిడ్జ్లో ఏం పెడతాం, వెజిటేబుల్స్, కర్రీస్ కదా. సో ఈ ఫ్రిడ్జ్ అనేది మనకు ఒక టూల్ అనుకోండి, జీరా. దాని పేరు వచ్చేసి జీరా. సో ఈ జీరా టూల్లో మనం అన్ని రిక్వైర్మెంట్స్ ఏదైతే గ్యాదర్ చేసామో ఇక్కడ నుండి, సో ఆ రిక్వైర్మెంట్స్ అనేది మనం ఈ టూల్లో పెడతాం. ఈ ఈ టూల్లో ఇది అజ్యూమ్ దట్ ఈ ఫ్రిడ్జ్ అనేది ఒక జీరా అనుకోండి. ఈ జీరాలో మనం జీరాలో ఈ రిక్వైర్మెంట్స్ అనేది ఇందులో అప్డేట్ చేస్తాం. అది వచ్చేసి మనం డ్యూటీ నెంబర్ ఫోర్. ఆ స్టోరీసే రిక్వైర్మెంట్సే కాకుండా డయాగ్రామ్స్, ఈ మాకప్స్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఇక్కడ సేమ్ అది కూడా ఈ టూల్లో పెడతాం. ఓకే, ఈ టూల్లో. సో ఇది వచ్చేసి డ్యూటీ నెంబర్ ఫోర్. నెక్స్ట్ డ్యూటీ నెంబర్ ఫైవ్, ప్రజెంటింగ్ ఇట్ టు ది ఐటీ టీమ్, డెవలపర్ లైక్ క్యూఏ ఎక్సెట్రా. ఏం ప్రజెంట్ చేయాలి అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ యాక్టర్ వచ్చేసి ప్రజెంట్ చేస్తున్నాడు. ఏం ప్రజెంట్ చేస్తున్నాడు అంటే యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ మీరు కూడా రిక్వైర్మెంట్స్ అనేది డెవలపర్స్ ఇక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడ డెవలపర్, టెస్టింగ్ టీమ్ వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. మీరు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు రిక్వైర్మెంట్ తీసుకున్నారు, ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఎవరు తీసుకున్నారు, మీరే కదా ఇనిషియల్గా. సో మీకు అనేది క్లారిటీ ఉంటుంది ఏం చేయాలి, ఎలా చేయాలి అని. ఎందుకంటే మీరే ఫస్ట్ తీసుకున్నారు కాబట్టి అది ఏదైతే తీసుకున్నారో మీరు సేమ్ ఇక్కడ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, వాళ్ళని మనం ఐటీ టీమ్ అంటాం.
సో బిజినెస్ అనలిస్ట్ డ్యూటీ నెంబర్ 5 వచ్చేసి ఇది. ఓకే. డ్యూటీ నెంబర్ 6. డ్యూటీ నెంబర్ 6 ఏంటి అంటే మానిటరింగ్ ప్రాజెక్ట్ అండ్ క్లారిఫైయింగ్ ది ఐటీ టీమ్ డౌట్స్. ఈ మూవీలో మీరు చూస్తే ఒక సాంగ్ ఉంటుంది, జాగో సాంగ్ అని. సో ఈ జాగో సాంగ్లో మొత్తం మహేష్ బాబు అనేది లైక్ కంట్రోల్ చేస్తాడు ఏం చేయాలి ఎలా చేయాలని. ఎగ్జాక్ట్లీ బిజినెస్ అనలిస్ట్ కూడా ప్రాజెక్ట్లో మీరు అనేది మానిటర్ చేసి మేనేజ్ చేయాలి, ప్రాపర్గా వర్క్ అవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌట్స్ అడుగుతున్నారు ఇక్కడ చూస్తే మహేష్ బాబుని. సో మీరు కూడా యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ డౌట్స్ అనేది క్లారిఫై చేయాలి. ఓకే. వాళ్ళు అడుగుతూ ఉంటారు, డెవలపర్స్, టెస్టింగ్ టీమ్ అండ్ అదర్ పీపుల్. మీరు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఏం చేయాలి అంటే క్లారిఫై చేయాలి, వాళ్ళని ఏమైనా డౌట్స్ అడిగితే. ఈ డ్యూటీ వచ్చేసి డ్యూటీ నెంబర్ 6. ఓకే. సో తర్వాత ఏం జరుగుతుందంటే యూజువల్గా ఐటీ ఇండస్ట్రీలో డెవ్ టీమ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ బిల్డింగ్ ది సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆర్ టూల్. వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తారు ఇంకా. సో అది ఎలా బిల్డ్ చేస్తారో మీరు చూడండి. వాళ్ళు బిల్డ్ చేస్తే ఫ్రంట్ ఎండ్ ఇలా ఉంటుంది, ఆర్డర్ తీసుకుంది. బ్యాక్ ఎండ్ ఏమో ఇలా ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఇక్కడ చూస్తే అందరు వెజిటబుల్ కట్టింగ్, ఓకే, ఆనియన్స్ చాపింగ్, వాళ్ళే వచ్చేసి బ్యాక్ ఎండ్ టీమ్. అండ్ ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఇది ఏదైతే వీళ్ళు కట్ చేసింది ప్రిపేర్ చేసి డిస్ప్లే పెడతారో దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. సో బిజినెస్ అనలిస్ట్ ఇప్పుడు ఇవన్నీ చేశాక ఇది స్టార్ట్ చేస్తారు, ఇలా అవుతుంది, రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇలా స్టార్ట్ చేశాక రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు వర్క్. స్టార్ట్ చేశాక డిస్ప్లే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఫ్రంట్ ఎండ్ అంటే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇలా ఉంటుంది. సో యా ఇది వచ్చేసి మనకి బిజినెస్. ఎప్పుడైతే మనం అన్ని రిక్వైర్మెంట్స్ క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము, ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్ చేసాము, జీరాలో యాడ్ చేసాము, ఎప్పుడైతే వాళ్ళకి క్లారిఫై చేసామో డౌట్స్ వాళ్ళకి ఏమైనా ఉన్నప్పుడు, సో అప్పుడు వాళ్ళు అనేది వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇది ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో తర్వాత వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ డ్యూటీ నెంబర్ 7 వచ్చేసి పర్ఫార్మింగ్ యూఐటీ టెస్టింగ్ అండ్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ చూస్తే టేస్ట్ చేస్తారు ఇక్కడ బిజినెస్ అనలిస్ట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆరెంజ్ షర్ట్ ఉన్నారు కదా. సో ఇది వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ అనుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నారు, కాఫీ అనేది తాగుతున్నాను. సో బేసిక్గా టెస్టింగ్ అనేది ఇలా చేస్తాం. ఏదైతే వీళ్ళు డెవలప్ చేశారో ఇక్కడ ఏదైతే డెవలప్ చేశారో డెవలప్మెంటింగ్ మనం యాజ్ బిజినెస్ అనలిస్ట్గా టెస్టింగ్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఓకే. ఎలా ఉంది అసలు ప్రాపర్గా అయిందా లేదా అని చెప్పేసి టెస్టింగ్ చేయడం. ఓకే. అది వచ్చేసి డ్యూటీ నెంబర్ 7. తర్వాత వచ్చేసి డ్యూటీ నెంబర్ 8. ప్రొడక్షన్లో ప్రొడక్షన్ ప్రొడక్షన్ మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ టూల్ అనేది లాంచ్ అవుతుంది. ఓకే. లాంచ్ తర్వాత మన కస్టమర్స్కి ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, కస్టమర్స్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదైనా చెప్తారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి అబౌవ్ బిజినెస్ అనలిస్ట్ అనేవాడు వాళ్ళకి చెప్తున్నాడు ఎలా చేయాలి ఏం చేయాలని. సో దీని ప్రకారం ఇక్కడ కింద ఇమేజ్ చూస్తే వాళ్ళు దాని ప్రకారం ఫాలో అయ్యి దాన్ని ఫాలో అవుతున్నారు. అవునా. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్లారిటీ లేదు. తర్వాత ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ మన అప్లికేషన్ గురించి చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చూస్తే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఎలా చేయాలి, ఏం చేస్తే అప్లికేషన్ యూస్ అవుతుంది మనం సాఫ్ట్వేర్ అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చాక వాళ్ళు యూస్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 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 మీ బట్టి వాళ్ళు కస్టమర్స్ అనే వాళ్ళు ఫాలో అవుతారు. అలా ఫాలో అవడం వలన వాళ్ళకి అప్లికేషన్ గురించి ఎలా యూజ్ చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇది వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ 8th రూల్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం మన అప్లికేషన్ గురించి. ఓకే. సో యా ఇది వచ్చేసి ప్రైమరీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ బిజినెస్ అనలిస్ట్. సో కోర్స్ మొత్తం ఇలాగే రియల్ టైంలో ఉంటుంది, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం అవ్వడానికి. సో ప్లీజ్ కాంటాక్ట్ టు ది కాంటాక్ట్ నెంబర్. మా ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫర్ బిజినెస్ అనలిస్ట్ కోర్స్ డీటెయిల్స్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. సో మీకు ఏదైనా ఇంకా టాపిక్స్ బిజినెస్ అనలిస్ట్ పైన వీడియోస్ చేయాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.